వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. చాలా మంది మెసేజెస్ చేశారండి వాట్సాప్లో. నాకు చాలా ఓవర్వెల్మ్డ్ అనిపించింది. అంటే ఇంత లవ్, ఇంత ట్రస్ట్, ఇంత సపోర్ట్. నేను మీ గురించి కదా ఆలోచించాలి. ఒక్క నెగటివ్ కామెంట్ పట్టుకుని, ఒక్కరిని పట్టుకుని, అంటే మనం 99% పీపుల్ని ఎందుకు ఎఫెక్ట్ చేయాలి 1% గురించి. సో ఐ థాట్ వీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. మీకోసం, అంటే ఇంత ట్రస్ట్ చూపిస్తున్న మీకోసం నేను కూడా ఏదో ఒకటి చేయాలి కదా. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నేను డిస్కస్ చేశాను మా హస్బెండ్తో. ఇది కూడా బాగా అనిపించింది. కాకపోతే నువ్వు కొంచెం టైట్ అయిపోతావు స్కెడ్యూల్, నువ్వు ఆలోచించుకో అన్నారు. బట్ ఐఎమ్ ఓకే, నేను అడ్జస్ట్ చేసుకుంటాను, ప్లాన్ చేసుకుంటాను. అండ్ ఆ ఐడియా ఏంటి అనేది ఈ సండే లైవ్లో నేను చెప్తానండి. ఈ సండే కూడా లైవ్ ఉంటుంది. ఐ థింక్ వీక్లీ 1 లైవ్, 2 సైడ్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి పెడదాం అనుకుంటున్నాను. కంటిన్యూ అయినంత వరకు వెల్ అండ్ గుడ్. ఈ సండే కూడా లైవ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 3 to 4. ఐ థింక్ నేను టైం ఎగ్జాక్ట్ అనుకోలేదు, మీరు చెప్పండి నాకు. ఆఫ్టర్నూన్ టైం అయితే నాకు కుదురుతుంది, మహిరా పడుకుంటుంది కాబట్టి ఆ రోజు స్కూల్ ఉండదు. సో ఆఫ్టర్నూన్ మీకు ఇంట్లో వర్క్ కూడా మార్నింగ్ అంతా ఫినిష్ అయ్యాక ఏ టైంలో మీరు ఫ్రీ ఉంటారు అనేది నాకు ఒక టైం చెప్పండి. టైం మీరు చెప్పిన టైంకి స్టార్ట్ చేద్దాము లైవ్. దాంట్లో నేను క్లియర్గా చెప్తాను నేనేం చేయాలి అనుకుంటున్నాను, నేనేం చేయగలను అని. అండ్ క్లిప్ స్టోన్స్ అడిగారు కదండి, చాలా మంది అడిగారు. క్లిప్ స్టోన్స్ కూడా తెప్పించండి, గోల్డ్ కలర్వి కావాలి. 3M క్లిప్ స్టోన్స్ అని మొత్తం 16 షేడ్స్ వచ్చినాయండి. 16 కూడా వెబ్సైట్లో అప్డేట్ చేశాము, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇంకా హెయిర్ క్లిప్స్ కూడా 2-3 మోడల్స్ వచ్చాయి. అవి కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమేమి ప్రోడక్ట్స్ కొత్తగా అప్లోడ్ అయినాయి అని. ఒకవేళ మీరు నిన్న ఆఫ్టర్నూన్ తర్వాత ఆర్డర్ చేసి ఉండి ఇప్పటికీ మీ ఆర్డర్ డిస్పాచ్ అవ్వలేదు అంటే కనుక మీకు యాడ్ చేయాలి అంటే యాడ్ చేస్తాము. అంటే సపరేట్ ప్యాకింగ్ అదంతా అవసరం లేదు కాబట్టి డిస్పాచ్ అవ్వని వాటికి. డిస్పాచ్ అయిపోతే మళ్ళీ అవకాశం ఉండదు, ప్యాకింగ్ అయిపోయినా కూడా మార్చలేము. సో అదొకటి కన్సిడర్ చేయండి. అండ్ కొత్త ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అనేది ఫుల్ వీడియోనే పెట్టాను, సో దాన్ని కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కొంచెం డిప్రెస్ అయ్యాను, బట్ ఈ మెసేజెస్ అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఓకే, నేను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేనేంటి అని. నేను ప్రూవ్ చేయకుండానే వాళ్ళకి తెలుసు. అంటే మనకి న్యాచురల్గా ఒకటి ఉంటుంది, ఇన్బిల్ట్ బిహేవియర్. దాన్ని ఎంతో కాలం చేయలేము యాక్టింగ్ అయితే కదా. బట్ నేను అది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్.